బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సిద్దిపేటలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డిని స్టేజ్ మీదకు ఎలా ఆహ్వానిస్తారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సమీక్ష సమావేశం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లిపోయారు. సంప్రదాయాలకు ఆచారాలకు వ్యతిరేకంగా సిద్దిపేటలో సమావేశం పెట్టడం, కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజ్ మీదకు పిలవడం చాలా దురదృష్టకరమని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వెళ్లిపోమనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. శ్రీ మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని అన్నారు. దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ కక్షని కాంగ్రెస్ పార్టీ మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. ప్రజాప్రతినిధులు పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళందరినీ పిలవకుండా ఇతరులందరినీ కూడా ఆ మండలం యొక్క నాయకులను పిలవకుండా ఆ మండలం యొక్క ప్రజాప్రతినిధులను పిలవకుండా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్తున్నారు. ఆడ కూర్చున్నది ఎవరు? కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అంటే ఎన్నికైనా ప్రజాప్రతినిధులను వెళ్ళిపోమని చెప్పి అసలు ఎన్నిక కాని వాళ్ళని ఆడ కూర్చునబెట్టి ఆ కమిషనరు వారు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉన్నది. ప్రజాప్రతినిధులు వెళ్ళిపోవాలట, ఎన్నిక కానీ ఓడిపోయిన వాళ్ళందరూ కూడా లోపల కూర్చోవాలట. చాలా సంతోషం. మేము ఖచ్చితంగా దేవుని సేవలో మనం ఖచ్చితంగా ఉంటాం. ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తాం. మేము ఎప్పుడు కూడా రాజకీయాలు దానికి ఉపయోగించుకోలే, భవిష్యత్తులో కూడా ఉపయోగించుకోం.